మళ్ళీ మొత్తం ద ఇంటర్వ్యూ ద స్టార్టింగ్ ఇంటర్వ్యూతోనే మీరు డిసైడ్ అవుతారు బేసిక్ అంటే యూ ట్రై అండ్ టెల్ దెమ్ మీకు ఇది వర్కౌట్ అవుతుంది మీకు ఇది వర్కౌట్ కరెక్ట్. యా. సో రకమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేస్తారు మీరు. అవును, కైండ్ ఆఫ్ కెరీర్ కౌన్సిలింగ్ అంటే చాలామంది ఏంటంటే మా ఫ్రెండ్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాడు నేను వెళ్తాను, మా ఫ్రెండ్ ఈ స్టేట్కి వెళ్ళాడు అక్కడికి వెళ్తున్నాను, మా రిలేటివ్స్ ఉన్నారు అక్కడికి వెళ్తే నాకు ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ చాలామంది తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ ఉందండి. న్యూయార్క్లో మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, కానీ మీకు అక్కడ మీకు మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్స్ కానీ అదంతా కానీ ఈజీ ఉంటాయి అన్నట్టు. వేరే డ్రై ఏరియాస్లో కొంచెం రిమోట్ ఏరియాస్లో కొంచెం తక్కువ ఉంటాయి. సో ఇది తెలియదు అన్నట్టు కొంతమందికి, అంటే జియోగ్రఫికల్గా తెలియదు వాళ్ళకి, క్లైమేటిక్ కండిషన్స్ తెలియదు. కొంతమంది ఏంటంటే లెట్స్ సే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి, సమ్ ఆస్తమా అలా ఉంటాయి, దే కెనాట్ బీ ఇన్ ద కోల్డెస్ట్ ప్లేసెస్. సో అది కూడా సజెస్ట్ చేయగలుగుతాం మనం వాళ్ళకి, బికాస్ ఐ నో నేను అక్కడ ఉన్నాను కాబట్టి నాకు కొన్ని ప్లేసెస్ తెలుసు. కొన్ని స్పెసిఫిక్గా వై ఐఎమ్ సేయింగ్ దిస్ బికాస్ రీసెంట్గా ఒక స్టూడెంట్ వచ్చారు. సో తనకు ఒక 4-5 యూనివర్సిటీస్ అప్లై చేశాము. అండ్ దెన్ షీ గాట్ దిస్ పాయింట్ సేయింగ్ దట్ హెల్త్ ఇష్యూస్ ఏదో ఉన్నాయని చెప్పారు. సో అప్పుడు మనం ఏంటంటే వీ కెన్ ఎక్స్క్లూడ్ దోస్ స్టేట్స్ అట్లా. కంప్లీట్ ప్రొఫైల్ అంతా స్టడీ చేసిన తర్వాత ఒక ఇది ఉంటుంది. బికాజ్ ఏంటంటే స్టూడెంట్ ఏం చేస్తారంటే ఫస్ట్ రాగానే ప్రొఫైల్ ఇవ్వగానే ఒక 1 hourలో యూనివర్సిటీస్ ఇవ్వమంటారు. కరెక్ట్. బట్ ఐ సే దట్ దిస్ ఇస్ ద మెయిన్ స్టెప్. యూఎస్కి వెళ్ళడానికి దిస్ ఇస్ ద మెయిన్ స్టెప్. సో అక్కడ కొంచెం 1-2 days టైం తీసుకున్నా పర్లేదు, బికాస్ యూనివర్సిటీస్ నేను ఇవ్వడం ఇట్స్ నాట్ ద బిగ్ డీల్, మీకు అర్థం అవ్వాలి. కరెక్ట్. ఐ ఆల్వేస్ ఫీల్ దట్ స్టూడెంట్ మన కన్సల్టెన్సీకి వచ్చిన తర్వాత హీ షుడ్ లివ్ విత్ అ కాన్ఫిడెన్స్ సేయింగ్ దట్ అంత ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిందనేట్టు ఉండాలి. ఇట్స్ నాట్ దట్ ఫీలింగ్ ద అప్లికేషన్ రైట్. ఎనీ 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ ఫీల్ చేయగలుగుతారు. ఇట్స్ నాట్ దట్ థింగ్. అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, పాలసీస్ ఏంటి, ఎట్లా ఉంటుంది అనేది తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ తీసుకున్నారనుకోండి, ఎంబీఏ హ్యాస్ ఓన్లీ 1 year వర్క్ పర్మిట్, అండ్ ఫర్ అదర్ స్టెమ్ ఎక్స్టెన్స్ ఇట్స్ 3 years. సో ఎంబీఏ కాకుండా ఇప్పుడు బిజినెస్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంటుంది, దానికి 3 years వర్క్ పర్మిట్ ఉంటుంది. సో ఐ షుడ్ టెల్ ద స్టూడెంట్ దట్ ఇది తీసుకుంటే 1 year, తీసుకుంటే 3 years వస్తుంది. సో ఆ సబ్జెక్ట్స్లో డిఫరెన్స్ ఏంటి, ఆ కోర్సెస్లో ఏం డిఫరెన్స్ ఉంటాయి అనేది అవన్నీ కూడా విల్ టెల్ ద స్టూడెంట్స్. సో ఫైనల్ వర్డ్స్ స్టూడెంట్స్కి ఎవరైనా ప్రిపేర్ అయ్యి యూఎస్కో, కెనడాకో, యూకేకో, ఆస్ట్రేలియాకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి యువర్ అడ్వైస్? సో నో నీడ్ టు వరీ అండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కరెంట్ సిచ్యువేషన్ కొంచెం ప్యానిక్గా ఉందంతే. బట్ దిస్ ఇస్ టెంపరీ. ఇంకొక 2-3 monthsలో అంతా సెట్ అయిపోతుంది. స్టూడెంట్స్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ వాళ్ళంతా డాక్యుమెంటేషన్ అంతా రెడీ చేసుకొని, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంతా రెడీ చేసుకొని, ఎగ్జామినేషన్స్ అంతా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. అండ్ ఫర్ ద పీపుల్ హూ ఆల్రెడీ అప్లైడ్, సో వాళ్ళకు అడ్మిషన్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే లోన్ ప్రాసెస్ కానీ, ఐ నో వీసా అపాయింట్మెంట్ డేట్స్ లేవు, బట్ లోన్ ప్రాసెస్ కానీ అదంతా రెడీగా పెట్టుకొని ఉన్నాను. దట్స్ ఆల్ ఐ కెన్ సే దట్ దిస్ ఇస్ జస్ట్ ద టెంపరీ థింగ్. అండ్ విత్ ఇన్ 2-3 months ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. అండ్ వేరే కంట్రీకి డెఫినెట్గా వెళ్ళొచ్చు. దిస్ నో నీడ్ టు వరీ ఆర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అనేది లేదు. ఏమైనా ఉంటే యూఆర్ దేర్ టు హెల్ప్ దెమ్ అవుట్. ఐ యామ్ ఆల్వేస్ దేర్. యా. Like and subscribe Eagle Media Works.